స్వార్థంతో రాజకీయాలు చేసే శక్తి నాకు లేదు, వాటి మీద నమ్మకం కూడా నాకు లేదు. నిరంతరం ప్రజల్లో ఉంటే, కార్యకర్తలకు అండగా ఉంటే ఆ ప్రజలు కార్యకర్తలు కాపాడుతారు అని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకటి. అందుకే ఈ 5 ఏళ్లు కూడా ప్రతిపక్షంగా అధికారం లేకుండా ఓ ఎమ్మెల్యేగా నిరంతరం కష్టం చేశానమ్మా. ఈరోజు ఎన్నికలు వస్తున్నాయమ్మా. ఈ ఎన్నికలు వచ్చే వేళ ఈసారి రాష్ట్రంలో పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉందమ్మా. మీ అందరి దయవల్ల, దేవుడి దయవల్ల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పని కూడా సవినయంగా మనం చేస్తున్నాం. అన్ని పథకాలు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన మధ్యలో ప్రాణంతో లేడమ్మా. ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య విజయమ్మ గారు, ఆయన కుమార్తె షర్మిల గారు మీ అందరినీ కూడా 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నారమ్మా. ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఒక్క అవకాశం జగన్కి ఇవ్వమని చెప్పని కోరుకుంటూ ఉన్నారమ్మా. రేపటి రోజమ్మా మీ అందరి దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే అనేక మేళ్లు ప్రజలు జరుగుతాయమ్మా. అంతేకాదమ్మా, ఈ రోజు పెన్షన్ రావాలంటే 65 సంవత్సరాలు ఉండాలి. జగన్ గారు ముఖ్యమంత్రి అయితే 60 ఏళ్లు నిండిన ప్రతి మీ అందరి ముందు సవినయంగా మనం చేస్తున్నాం. వాస్తవం చెప్పాలంటే తల్లి 2 నెలల నుంచి మనకు 2000 పెన్షన్ వస్తుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. చంద్రబాబు గారు ఏం చెప్పారమ్మా, జగన్ ఓట్ల కోసం అబద్ధాలు చెప్తున్నావు, 2000 పెన్షన్ అసలు సాధ్యం కాదు, ఎవరూ చేయలేరని చెప్పారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముగిసిన వెంటనే 2000 పెన్షన్ చేశారంటే దాని అర్థం రాష్ట్రంలో జగన్ పట్ల సానుకూలంగా ఉండాలని. ఒక రకంగా జగన్ గొప్పోడమ్మా. వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పథకాలు పెడితే జగన్ ముఖ్యమంత్రి కాకముందే పాదయాత్ర ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఏ నోటి వెంట చంద్రబాబు నాయుడు 2000 పెన్షన్ సాధ్యం కాదన్నాడో అదే చంద్రబాబు చేత 2000 పెన్షన్ చేయించాడంటే దాని గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు. రూరల్ నియోజకవర్గం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు 29వ డివిజన్లో ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టారు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు అందరూ, మహిళలు అందరూ ఆయనకి హారతులు బట్టి ఓటేసేదానికి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. ప్రజా సంకల్పయాత్ర బాగా దిగ్విజయంగా జరిగింది. ప్రతి ఒక్క ఆడవాళ్ళు హారతులు బట్టి బ్రహ్మరథం పట్టారు. మన జగన్ అన్నని సీఎం చేసుకోవాలి, మన కోటంరెడ్డి శ్రీధర్ని మంచి మెజార్టీతో మనం ప్రజలందరూ రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ ఖచ్చితంగా బాగా మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.